సోదర సోదరీమణులారా, ఈ 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకి హాజరైన స్వాతంత్ర సమరయోధులకు, అట్లానే ప్రజాప్రతినిధులకి, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, విద్యార్థులకు, జిల్లా ప్రజలకు భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశ స్వాతంత్ర్యం అనంతరం స్వయం పరిపాలనకై భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఫలితంగానే 1850 జనవరి 26న మన దేశం గణతంత్ర దేశంగా అవతరించింది. దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన అమరులకు, రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు అన్ని రంగాల్లో ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది మన భారతదేశం. దీంతో పాటు అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో శరవేగంగా ముందుకెళ్తూ ఉంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మన జిల్లా పురోగతిని ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. అట్లానే రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాల గురించి కూడా మీకు వివరించబోతున్నాను. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దగ్గాలనేదే ప్రభుత్వ లక్ష్యం. కొత్త ప్రభుత్వంచే ప్రజాపాలన, పారదర్శక పాలన అందించడానికి జిల్లా యంత్రాంగం కృతనిశ్చయంతో ఉంది. ప్రజాపాలన ప్రజలకు చేరువగా పాలనను అందించడం లక్ష్యంగా ప్రజాపాలన కార్యక్రమం అమలు చేస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల అవసరాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. క్షేత్రస్థాయిలో జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన మెరుగైన పరిపాలన ప్రజాభిప్రాయానికి, ప్రత్యేకించి నిరుపేద, అణగారిన వర్గాల అభిప్రాయానికి అనుగుణంగా అందించడానికి మధ్యవర్తులు అవసరం లేకుండా మీరు మీ సమస్యల్ని నేరుగా ప్రభుత్వానికి తెలియచేయడానికే ప్రజాపాలన కార్యక్రమం. 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేశాం. 6 గ్యారంటీ పథకాలు. మహాలక్ష్మి పథకం. ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి మహిళలకి 3 పథకాలు అమలు చేయబోతా ఉంది. ఈ 3 పథకాల్లో మొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఖమ్మం జిల్లాలో 3 బస్సు డిపోలు ఉండగా 122 పల్లె వెలుగులు, 90 ఎక్స్ప్రెస్ సర్వీసుల ద్వారా మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించబడింది. జిల్లాలో పథకం ప్రారంభం నుండి 18 జనవరి 2024 వరకు 11,77,000 మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. ఈ పథకానికి మహిళల నుండి చాలా విశేష స్పందన వచ్చింది. మహాలక్ష్మి పథకంలో రెండవ పథకం మహిళలకి
ప్రతి నెల 2,500 రూపాయలు చేయూత ఇవ్వడం. మూడవ పథకంగా అర్హులైన వారికి వంట గ్యాస్ సిలిండర్ కేవలం రూపాయి 500కే పంపిణీ చేయనున్నాం. రైతు భరోసా పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్నటువంటి పథకమే ఈ రైతు భరోసా. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా కింద సొంత భూమి కలిగిన రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వనున్నాం. ఈ పథకంలో భాగంగా ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నది. ఇందిరమ్మ ఇల్లు పథకం. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి వారందరికీ ఇంటి స్థలం మరియు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల చొప్పున పంపిణీ చేయనున్నాం. గృహజ్యోతి పథకం కింద అర్హులైన కుటుంబానికి 200 యూనిట్లు కరెంట్ని ఉచితంగా పంపిణీ చేయనున్నాం. చేయూత పథకం కింద వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతు, చేనేత, బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయి 4,000కి 4,000 పెన్షన్ నుంచి పంపిణీ చేయనున్నారు. దివ్యాంగులకి 6,000 పెన్షన్ అందించనున్నాం. యువ వికాసం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి 5 లక్షలు విద్యా భరోసా కార్డులు ప్రభుత్వం అందజేయనున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. 2023 డిసెంబర్ 28 నుండి 2024 జనవరి 6 వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, వార్డుల్లో గ్రామ సభలు చేపట్టి అభయహస్తం గ్యారంటీల అమలుకు ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ చేపట్టాం. జిల్లాలోని 589 గ్రామ పంచాయతీలు, 125 వార్డులు, మొత్తం 714 ప్రాంతాల్లో ప్రజాపాలన సభలు నిర్వహించి 4,71,425 కుటుంబాల నుండి అభయహస్తం గ్యారంటీలు కింద దరఖాస్తులు స్వీకరణ చేయడం జరిగింది. ఈ దరఖాస్తులు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ దరఖాస్తుల్ని క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పైన చెప్పిన పథకాలు అందించే విధంగా చర్యలు చేపట్టనున్నాం. అట్లానే ఇప్పుడే ముగించిన అసెంబ్లీ ఎన్నికల్లో మన జిల్లా అధికారులు అట్లానే సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక సేవలు అందించారు. ఓటరు జాబితా రూపకల్పనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాం. 18 నుంచి 19 వయసు ఓటర్ల నమోదులో 4% మించి మన రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలతో జిల్లాలో 14,422 పోస్టల్ బ్యాలెట్లు రాష్ట్రంలోనే రెండవ స్థానంలో పోస్టల్ బ్యాలెట్ వచ్చిన జిల్లాగా మనం నిలిచాం. జిల్లాలో 83% పోలింగ్ జరగగా పాలేరు నియోజకవర్గంలో 90%కి మించి పోలింగ్ రాష్ట్రంలో అత్యధిక పోలింగ్గా మనం నిలవడం జరిగింది. ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బంది, సహకరించిన రాజకీయ పార్టీలు, అట్లానే పెద్ద ఎత్తున ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. త్వరలోనే జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రులు, లోక్సభ ఎన్నికలు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొంది తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి కోరుతున్నాను. సీతారామ ప్రాజెక్ట్. సీతారామ ఎత్తిపోతల పథకం కింద పాలేరు లింక్ కెనాల్ ద్వారా 47,000 ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టించడానికి మరియు పాలేరు రిజర్వాయర్ దిగిన ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టుని స్టెబిలైజ్ చేయడానికి అన్ని చర్యలు చేపట్టడానికి కొత్త ప్రభుత్వం
రూపకల్పన చేస్తుంది. దీంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ని వీలైన వరకు తొందరగా కంప్లీట్ చేసి నీళ్ళు అందించాలనే దాంట్లో ప్రభుత్వం శరవేగంగా పనులు చేపడుతూ ఉన్నది. దీంతో కాకుండా జాలిముడి ఆనకట్టు, పండ్రేపల్లి ఆనకట్టు, మున్నేరు రక్షణ గోడ ఇలాంటి పనులను కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి వీలైన తొందరగా ఈ పనుల్ని మొదలు పెట్టాలని చూస్తూ ఉన్నాం.